హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మోమ్. ఈరోజు మరో మంచి శారీ కుచ్చుల వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను. ఇందుకోసం అయితే పంకిన్ బీడ్స్ అలాగే ఈ రోజ్ ఫ్లవర్ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో వీడియో అయితే ఇక్కడ మిస్ చేయకుండా చూసేయండి. ఈ శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. సో నేనైతే ఇక్కడ పింక్ అండ్ బ్లూ కలర్ టెజల్స్ అయితే తీసుకున్నాను. శారీ అంటే వాయిలెట్ కలర్ లాగా ఉందండి. సో వాయిలెట్ షేడ్లో ఉన్న బ్లూ అనమాట. సో ఫస్ట్ అయితే ఈ విధంగా పళ్ళుకి నాట్ వేసేసుకోవాలి నీడిల్ తీసుకొని. ఇప్పుడు ఒక గోల్డ్ బీడ్ తీసుకొని దానికి ఒక పంకిన్ బీడ్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత నేను రోజ్ ఫ్లవర్ బీడ్ చూపెట్టాను కదా, సో దాన్ని అయితే ఎక్కించేసుకోవాలి. ఈ విధంగా ఆర్డర్లో అయితే ఉంచుకోవాలి. ఫస్ట్ స్మాల్ గోల్డ్ బీడ్, ఆ తర్వాత పంకిన్ బీడ్, ఇంకా నెక్స్ట్ ఏమో రోజ్ ఫ్లవర్ బీడ్ అనమాట. సో ఇప్పుడు మనము టాజల్ అయితే తీసేసుకుందాము. సో ఇప్పుడు ఈ కుచ్చులోంచి బయటికి తీసాక పైనుంచి ఈ రోజ్ ఫ్లవర్ బీడ్ ఉంది కదా, దానిలోంచి అయితే బయటికి తీయాలి. ఓన్లీ రోజ్ ఫ్లవర్ బీడ్లోంచి బయటికి తీసి మళ్ళీ సేమ్ పంకిన్ బీడ్ అలాగే చిన్న గోల్డ్ బీడ్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. శారీ కుచ్చులోంచి అలాగే రోజ్ ఫ్లవర్ బీడ్లోంచి బయటికి తీసాక పంకిన్ బీడ్ యాడ్ చేసుకొని ఆ తర్వాత స్మాల్ గోల్డ్ బీడ్ యాడ్ చేసుకొని 1 ఇంచ్ గ్యాప్లో మనం ఫస్ట్ కుట్టిన బీడ్కి దీనికి 1 ఇంచ్ గ్యాప్ అయితే ఉండాలండి. సో దట్ మంచిగా అయితే హ్యాంగ్ అవుతుంది టజల్. సో ఇక్కడ మనం నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దానిలోంచి రిటర్న్ తీసుకోవాలి, ఎందుకంటే మనం 2 టైమ్స్ తీస్తే టజల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి. అందుకోసమని 2 టైమ్స్ అయితే సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేసేస్తున్నాను. ఈసారి ఇటువైపు నుంచి తీసాం కదా, మళ్ళీ రోజ్ ఫ్లవర్ బీడ్లోంచి పైకి తీసి అలాగే పంకిన్ బీడ్లోంచి కూడా బయటికి తీయాలండి. ఇంకా నెక్స్ట్ గోల్డ్ బీడ్లోంచి బయటికి తీసి ఇప్పుడు ఇక్కడ మనం నాట్ వేసేసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం టైట్గా లాక్కొని పట్టుకొని నాట్ వేసేసుకోవాలి. ఇక్కడ నాట్ వేసేటప్పుడు టైట్గా లాగి వేస్తే ఇంకా ఊడిపోదన్నమాట. ఇక్కడ 2 టైమ్స్ అయితే నాట్ వేసేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ గోల్డ్ బీడ్లోంచి కిందకి తీసుకోవాలండి. అలాగే గోల్డ్ అండ్ ఈ పంకిన్ బీడ్ రెండింటిలోంచి కిందికి దింపుకొని దీన్ని అయితే కట్ చేసుకోవాలి ఈ థ్రెడ్ని. సో ఇప్పుడు టజల్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంది ఈ డిజైన్ కూడా, హ్యాంగింగ్ టైప్ది కొత్తగా ట్రై చేశాను, చాలా బాగుంది. అండ్ 2 కలర్స్ అయితే యూజ్ చేస్తాను నేను శారీస్కి. సో ఈ టజల్ అయితే 2 టైమ్స్ అంటే 2 కలర్స్తోనైతే వేశాను. ఇందాక నేను చూపించింది అయితే పింక్ కలర్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ కలర్ అనమాట. ఇప్పుడు ఇది కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవాలి, కాకపోతే శారీ టజల్ ఒకటి మాత్రం వేరే అనమాట. సో ఇప్పుడు దీనికి కూడా ఒక చిన్న గోల్డ్ బీడ్ అలాగే పంకిన్ బీడ్ ఇంకా నెక్స్ట్ రోజ్ ఫ్లవర్ బీడ్ అయితే వరుసగా సేమ్ ఆర్డర్లో ఎక్కించేసుకోవాలి. ఇప్పుడు మనం కుచ్చుల్ని యాడ్ చేసేసుకోవాలి. శారీ టజల్ని యాడ్ చేసేసుకొని ఈసారి నేను కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను ఇందాక చూపించిన డిజైన్ కన్నా. ఈసారి రోజ్ ఫ్లవర్ బీడ్లోంచి కిందికి తీసుకోవాలండి నేను వీడియోలో చూపించినట్లుగా. సో అదైతే హ్యాంగ్ అవుతూ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఈ విధంగా. దీనికి ఇప్పుడు మనం పంకిన్ బీడ్ని యాడ్ చేసేయాలి. అలాగే నెక్స్ట్ మళ్ళీ సేమ్ గోల్డ్ కలర్ బీడ్ యూజ్ చేయాలి. సో ఇందాక చూపించిన డిజైన్ ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు కావాలంటే అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు అని నేను డిఫరెంట్గా అయితే చూపిస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని అయితే మనం ఇక్కడ నాట్ వేసేసుకొని దీన్ని సెక్యూర్ చేసేసుకోవాలి. నాట్ వేసుకోవడం వల్ల అది స్ట్రైట్గా స్టిఫ్గా ఉంటుంది, మూవ్ అవ్వకుండా లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం రిటర్న్గా స్మాల్ గోల్డ్ కలర్ బీడ్ అలాగే పంకిన్ బీడ్ అలాగే ఇప్పుడు మనం డైరెక్ట్ రోజ్ ఫ్లవర్ బీడ్లోంచి మళ్ళీ పంకిన్ బీడ్ పైకి తీసేసుకోవాలండి.
ఇంకా మనకి టెజల్ లోపలికి అయితే రాదు. సో ఒకే డిజైన్ని నేను 2 విధాలుగా అయితే వేశాను. మీకు నచ్చినట్లుగా మీరు వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ చూపించిన మోడల్లోనే శారీ మొత్తం వేసేసాను. సో ఈ విధంగా రిటర్న్ తీసుకున్న తర్వాత మనం శారీ దగ్గర నాట్ వేసేసి మళ్ళీ సేమ్ అన్ని టజిల్స్కి ఏ ప్రాసెస్ అయితే వాడామో సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ ఆ బీడ్స్లోంచి రిటర్న్ తీసి అక్కడ మధ్యలో అయితే కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ కొంచెం చిక్కులాగా పడింది దారము. సో దాన్ని అయితే కొంచెం సెట్ చేసి మళ్ళీ నాట్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గోల్డ్ బీడ్లోంచి కింది వైపు తీయాలండి. సో ఈ విధంగా అయితే మనము నాట్ వేసుకొని మనం కింది వైపు అయితే తీస్తున్నాను. చూడండి, ఆ శారీ పైన పెడితే ఆ విధంగా అయితే ఉంది. శారీ కలర్ వచ్చేసి ఆ విధంగా ఉందండి. సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే బ్యూటిఫుల్ టజిల్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్లో శారీ కుచ్చులు ఆర్ టజిల్స్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే మరిన్ని చూసేయచ్చు. Thanks for watching. That's all for today. Bye bye. See you in next video.